విశాఖపట్నం పోర్ట్‌లో 25,000 కిలోల కోకిన్ పట్టుబడిందని విన్నాం. అంటే ఇప్పటికే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గంజాయి రాష్ట్రంగా అభివర్ణించబడుతుంది. సారాయి రాష్ట్రంగా డూప్లికేటు సారాయి తయారు చేసి దానికి ఏదో మంచి ప్రెసిడెంట్ మెడలు ఇట్లాంటి దరిద్ర పేర్లు పెడుతూ పేర్లు మంచియే అంటే ఉన్న స్థానం మంచిది కాదు. డూప్లికేట్ వైన్‌కి, డూప్లికేట్ సారాయికి ప్రెసిడెంట్ మెడలంట. ఏంటి ఇదంతానా? ఇలా ఉంటాయి. అయితే దీని గురించి ఎందుకు వార్త వచ్చింది? మరి ఏమైపోయారు సిబిసిఐడి? ఏం చేస్తున్నారో తెలీదు. ఏమైపోయింది అవినీతి నిరోధక శాఖ అనేది ఏం చేస్తున్నారో తెలీదు. పోనీ దీని వాల్యూ తక్కువదా అంటే కాదు. కొన్ని లక్షల కోట్లు ఉంటుందేమో అన్న తెలీదు. ఎందుకంటే కొకైను కొన్ని గ్రాములంటే కొన్ని గ్రాములైతే వేల విలువ చేసేటువంటి పరిస్థితుల్లో 25,000 కిలోలంటే ఎంత వాల్యూ చేస్తుందో లెక్క కట్టుకోవచ్చు. ఇటువంటి దాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? లేకపోతే ఎప్పుడు యాక్షన్ తీసుకుంటుంది? ఎందుకు యాక్షన్ తీసుకోదు. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకు హయాంలోనే వచ్చింది కనుక దీంట్లో విజయసాయి రెడ్డి తాలూకు బంధువులు, దగ్గర వాళ్ళు, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎంపీ ఇట్లాంటి వాళ్ళ పాత్ర ఉందని బాహాటంగా చెప్తున్నారు. శిక్షలు లేవు, వాళ్ళ మీదేమో యాక్షన్ లేదు, దాని మీద కేసు పరిణతి లేదు. ఎంతకాలం ఇలా ఉంటారండి? ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటే హత్య చేసేవాడు దర్జాగా బతికేస్తున్నాడు, మళ్ళీ పోటీ చేసేస్తున్నాడు ఎంపీగాను. అలా ఎలా అవుతుంది చెప్పండి? హత్య చేసేవాడు దర్జాగా ఎంపీ సీటు పోటీ పడుతున్నాడు, హత్యలు చేసేవాడు కారులో తిరుగుతున్నాడు, హత్యలు చేసి ముక్కలుగా కైమా చేసి ఇంటికి పార్టీ చేసినవాడు దర్జాగా బతుకుతున్నాడు. వాళ్ళేమో ఈ రాజకీయ ప్రముఖులు, అధిష్టానం వాళ్ళందరూ కూడా క్షమించి ఊరుకుంటున్నారు. ఈ దేశానికి చెడ్డ పేరు కదండి. ఒక కత్తితో పొడి చేస్తే పర్వాలేదు, ముక్కలు చేసి డోర్ డెలివరీ చేయడం, ఇది ఎవరికి సిగ్గుగా లేదు? మన రాష్ట్రానికి కావచ్చు, కేంద్రానికి కావచ్చు, హోముకి కానీ సిగ్గా లేదండి? వాళ్ళకి తగిన శిక్ష వేయొద్దంటే ఎవరి ధనమాన ప్రాణాలకి రక్షణ ఎక్కడిదండి? ప్రభుత్వాలు ఎందుకు ఉంటాయండి? ప్రజల్ని రక్షించడం కోసం, ప్రజల్ని సంక్షేమంలో ఉంచడం కోసం ఉంటాయండి. అంతేగాని ఈ ప్రజలు పక్క కొట్టుకుపోతున్నట్టే పార్సిల్స్గా కాలగర్భంలో కలిసిపోతుంటుంటే మనుషులు నరికేస్తున్నట్టయితే మీరేం మాట్లాడరా? ఏంటండి? న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, అవినీతి శాఖ ఉంది, సిబిసిఐడి ఉంది. మరి నిమ్మక నీరెత్తినట్టు 5 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా మరి మన వివేక హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చలేకపోయారు కదా. అలాగే కోడికత్తి ఏమైంది? 5 సంవత్సరాలు అయిపోయింది. అసలు ఇంతకీ నేరస్తుడు ఎవడు? ఎందుకు ఈ నేరం జరిగింది? దీని వెనక ఎవరున్నారు అంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చెప్పుకోవడం, ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పుకోవడం తప్ప దీని నిజాలు నిగ్గు తేల్చారా? పోనీ ఈ తాలూకు హరికథ భాగవతానికి స్వస్తి చెప్పారా? చెప్పలేదు. పోలీస్ శాఖ అలాగే ఉంది, న్యాయశాఖ అలాగా ఉంది, తదితర సంబంధిత అంటే శాఖలు, రక్షించే శాఖలన్నీ వినోదం చూస్తున్నాయి. డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగిన పాపానికేమో పిచ్చి వాళ్ళని రాజముద్రి చంపేశారండి. ఇలా శిరోముండనం ఒకరు చేశారు. ఏమిటి అని అన్నందుకు అందువలన చాలామంది అండి ఒక ఏమిటి మా తాలూకు అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏదో వాళ్ళతో సంప్రదించినందుకు వాళ్ళ అన్నదమ్ముడిని చంపేశారు. ఇది అందరి మీద యాక్షన్లు ఉండవా? ఇంతేనా? ఆంధ్రదేశంలో అంటే ఇట్లాంటి అవినీతిని అడ్డుకునేటువంటి వీరుడే రావాలి, ఎవరో రావాలి, కంకణం కట్టుకోవాలి. పేదవాడు ఎప్పుడైనా సురక్షితంగా కనీసం తిండి చెప్పులు లేకపోయినా కనీసం బ్రతుకుకి గ్యారంటీ ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకండి? క్షమించాలి. థ్యాంక్ యూ.